హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఏంటిది అనుకుంటున్నారా? రీసెంట్‌గా నా బర్త్‌డేకి నేను ప్రిపేర్ చేసుకున్న జెల్లీ కేక్. అదే అండి, ఫ్రూట్ జెల్లీ కేక్. డిఫరెంట్‌గా ఉంటుందని ఈసారి కొంచెం కొత్తగా ట్రై చేశాను. చాలా బావుందండి. ఇది హెల్త్‌కి గూడా చాలా మంచిది. చిన్న పిల్లలు గూడా ఫ్రూట్స్ తినడానికి ఇష్టపడరు గదా! మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా నచ్చుతుంది మీ పిల్లలకి. ఇంకా రెసిపీ ప్రాసెస్‌లోకి వెళ్తే, ముందుగా స్టవ్ ఆన్ చేసి 4 కప్పుల వాటర్ తీసుకోండి. నెక్స్ట్ మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే, ఒక కప్పు దానిమ్మ గింజలు, యాపిల్, పైనాపిల్, గ్రేప్స్, కివి ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్. ఇలా మీకు నచ్చినవి ఏవైనా సరే. నా దగ్గర ఉన్నవి ఇవే అండి. ఇవే తీసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకోండి. యాపిల్ ఒకటి నేను కట్ చేయలేదండి. ముందుగా కట్ చేస్తే అది బ్లాక్ అయిపోతదని చెప్పేసి. నెక్స్ట్ ఆ వాటర్‌లోకి 2 స్పూన్స్ ఆఫ్ జెల్లీ పౌడర్ అండి. ఇది ఏ మార్కెట్‌లో అయినా దొరుకుతది. అది ఆ వాటర్‌లో ఏసుకున్న తర్వాత నెక్స్ట్ మీ స్వీట్‌కి సరిపడా షుగర్ అండి. మీరెంత తింటారో ఇలా వాటర్ వేడయ్యే వరకు, బాయిల్ అయ్యే వరకు చూసుకోండి. నెక్స్ట్ వాటర్ బాయిల్ అయిన తర్వాత దింపేసి పక్కనుంచుకోండి. ఒక 5 మినిట్స్ చల్లారనివ్వండి ఆ వాటర్‌ని. నెక్స్ట్ ఒక ఫ్లాట్‌గా ఉన్న గిన్నెనొకటి తీసుకోండి. జెల్లీ వాటర్‌ని లేయర్‌గా పోసుకోవాలి. నెక్స్ట్ మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్‌ని డెకరేటివ్‌గా అరేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ అనేది మనం కొంచెం నీట్‌గా అరేంజ్ చేసుకుంటే, నెక్స్ట్ మనకు కేక్ అనేది ఈ లేయరే మనకి పై భాగంలో వస్తది కాబట్టి, కొంచెం నీట్‌గా పెట్టుకుంటే చూడడానికి అందంగా కనిపిస్తది మన కేక్ అనేది. మీరు తీసుకున్న అన్ని ఫ్రూట్స్ ఈ కింది భాగంలో వచ్చేలాగా చూసుకోండి. మీకు నచ్చినట్టు అరేంజ్ చేసుకోండి. ఇలా ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్న తర్వాత, ఆ జెల్లీ వాటర్‌ని మళ్ళా ఫ్రూట్స్ పైన కొంచెం వాటర్ ఎయండి. అలా ఏసిన తర్వాత ఒక లేయర్‌గా ప్రతి స్టెప్ అలానే చేసుకోవాలి. జెల్లీ వాటర్ ఏసిన తర్వాత మళ్ళీ ఫ్రూట్స్ అరేంజ్ చేసుకున్నాక అలానే మొత్తం మీకెంత వీలైతే అంత పెట్టుకోండి. ఇలా రెడీ చేసుకున్న దాన్ని ఒక 6 అవర్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకోండి. బయట ఉంచినా పర్లేదు. నెక్స్ట్ ఆఫ్టర్ 6 అవర్స్ చూపిస్తున్నానండి నేను. ఒక చిన్న నైఫ్ తీసుకొని సైడ్స్‌కి మనం ఇలా ట్యాప్ చేసామంటే వచ్చేస్తది. ఒక చిన్న మూత లాంటిది గానీ, ఒక ప్లేట్ లాంటిది గానీ తీసుకొని, ఆ బౌల్ మీద క్యాప్ పెట్టేసి, దాన్ని రివర్స్ చేసి కొంచెం ట్యాప్ చేస్తే వచ్చేస్తది. ఒకసారి ట్యాప్ చేసామంటే ఈజీగా వచ్చేస్తది. కొంచెం మెల్లగా తీస్తే వచ్చేస్తది. చూసారు గదండీ! జెల్లీ ఫ్రూట్ కేక్ ఎంత బా వచ్చిందో. చూడ్డానికైతే చాలా బావుంది లుక్ వైస్. టేస్ట్ కూడా చాలా బావుందండి. మీరు మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. నాకైతే చాలా బాగా నచ్చింది. రెగ్యులర్‌గా చేసుకునే కేకుల కంటే అప్పుడప్పుడు ఇలా హెల్తీగా కూడా చేసుకుంటే చాలా బావుంటది. మీ ఇంట్లో ట్రై చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.